మధ్యప్రదేశ్ రాజ్యసభ నామినేషన్ల స్క్రూటినీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ ని రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించారు. కేసులు ఆస్తుల వివరాలు సమగ్రంగా లేని కారణంగా తిరస్కరిస్తున్నామని చెప్పారు ఆర్ఓ. అయితే ఆర్ఓ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు అని మహేష్ గౌడ్ ఆరోపించారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ నామినేషన్ల స్క్రూటినీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మీనాక్షి నటరాజన్ నామినేషన్ ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. కారణం కేసులు ఆస్తుల వివరాలు సమగ్రంగా అందులో లేవు అని చెప్పి ఆర్ఓ చెప్పారు. ఇన్ఫాక్ట్ ఈ కేసులు ఆస్తులకు సంబంధించిన డీటెయిల్స్ అందులో పొందుపరచలేదు అని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అదే కారణంగా చూపిస్తూ ఆర్ఓ ఆమె నామినేషన్ ని తిరస్కరించారు. అయితే ఆర్ఓ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఎన్నికల సంఘం తీరుపై కోర్టుకు వెళతామని చెప్పారు మహేష్ గౌడ్. మీనాక్షి నటరాజన్ ని గెలిపించడానికి ఇప్పటికీ కాంగ్రెస్ క్యాంప్ పాలిటిక్స్ కూడా స్టార్ట్ చేసింది. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, ఏంటి అసలు తెలంగాణలో ఆమెపై నమోదైన కేసులు? ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఆధారంగా అక్యూజ్డ్ నెంబర్ ఆమె A4 గా ఉన్నారు. ఒక పర్మిషన్ లేకుండా ధర్నా చేసినటువంటి కేసులో కుంభం అనిల్ కుమార్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి ధర్నాలో ఆమె పాల్గొన్నారు. దీంట్లో ఆమె A4 గా ఉన్నారు. అయితే ఈ విషయాన్ని రాజ్యసభ నామినేషన్ సంబంధించిన పత్రాల్లో మెన్షన్ చేయని కారణంగా బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఉన్న మహేష్ కేవాత్ ఆర్ఓకి కంప్లైంట్ చేశారు. ఎందుకంటే ఎనీ నామినేషన్ కి సంబంధించి దాఖలు చేసేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆస్తులతో పాటుగా కేసుల వివరాలను ఖచ్చితంగా మెన్షన్ చేయాలన్నది నిబంధన ఉంది. ఆ నిబంధనలు పాటించని కారణంగా మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి ఈ యొక్క నామినేషన్ ను రిజెక్ట్ చేయాల్సిందిగా బీజేపీ అధికారికంగా కంప్లైంట్ ఇచ్చింది. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఈ ఆర్ఓ దీనిపైన విచారణ చేశారు. అయితే ఆమె పైన తెలంగాణలో సెప్టెంబర్ 17వ తేదీన నమోదైనటువంటి కేసుకు సంబంధించినటువంటి వివరాల్ని వెల్లడించిన కారణంగా ఆమె నామినేషన్ రిజెక్ట్ చేస్తున్నట్టుగా ఆర్ఓ ప్రకటించారు. అయితే దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా ఆర్ఓ ఛాంబర్ ముందు కాంగ్రెస్ శ్రేణులు చేశారు. అయితే మీనాక్షి నటరాజన్ ఎన్నికను కాంగ్రెస్ అధిష్టానం అత్యంత చెప్పండి విజయ్. ఆ కేసు దాదాపుగా ఒకసారి కేసును పరిశీలిస్తే ఒక పర్మిషన్ లేనటువంటి సెప్టెంబర్ 15వ తేదీన ఆమె పైన ఒక కేసు రిజిస్టర్ అయింది. అది ఒక ధర్నా కార్యక్రమం అయితే జరిగిందో ఆ ధర్నా కార్యక్రమం సంబంధించి ఆమె పైన 5 సెక్షన్ల కింద సెక్షన్ నెంబర్ 356, 45, 46, 351(2), 355(5), 9 2025లో నమోదైనటువంటి ఒక ప్రైవేట్ కంప్లైంట్ శ్రీలత వర్సెస్ కుంభం శివకుమార్ రెడ్డి అనేటటువంటి ఇద్దరి మధ్య జరిగినటువంటి కేసు అయితే ఉందో దాంట్లో ఒక అనుమతి లేని అయితే పర్మిషన్ లేకుండా ధర్నా నిర్వహించినటువంటి కార్యక్రమం ఉందో దాంట్లో ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఆధారంగా ఈ కేసు రిజిస్టర్ అయింది. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు రిజిస్టర్ గా చెప్తున్నారు. ఆ పైన దాదాపు 5 సెక్షన్ల కింద మీనాక్షి నటరాజన్ పైన కేసు నమోదైంది. ఆ కేసులో ఆమె A4 గా ఉన్నారు. అంటే ఇది ఒక పర్మిషన్ లేకుండా ధర్నా ర్యాలీ నిర్వహించారనే ఒక కేసు ఏదైతే ఉందో ఆ కేసు వివరాలని ఆమె తన అఫిడవిట్ లో ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ అఫిడవిట్ లో మెన్షన్ చేయని కారణంగా ఈ నామినేషన్ రిజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నామినేషన్ సంబంధించి ఖచ్చితంగా అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, రాజ్యసభకు సంబంధించి కావచ్చు, ఎవరైనా నామినేషన్ వేసేటప్పుడు దాంట్లో వాళ్ళ ఆస్తులు, వాళ్ళ కేసుల వివరాలు ఖచ్చితంగా వెల్లడించాల్సి ఉంటుంది. సో ఈ యొక్క రీజన్ తోనే బీజేపీ అభ్యర్థి మహేష్ కేవాత్ ఆర్ఓకి కంప్లైంట్ చేయడం, ఆర్ఓ విచారణ చేసిన తెలంగాణలో నమోదైన కేసు వివరాలు ఆమె నామినేషన్ అఫిడవిట్ లో లేని కారణంగా ఆమె నామినేషన్ రిజెక్ట్ అయింది. దీనిపైన కొద్దిసేపు క్రితమే మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఎందుకంటే 3 రోజులుగా ఆయన అక్కడే ఉంటున్నారు. బెంగళూరుకి ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఇప్పటికే తరలించారు. ఈ సమయంలో రిజెక్ట్ చేయడానికి ఖచ్చితంగా బీజేపీ కుట్రగా చెప్తున్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్లి నామినేషన్ యాక్సెప్ట్ చేయించుకుంటామనే ధీమా అయితే పిసిసి అధ్యక్షుడు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. సో మీనాక్షిని గెలిపించడానికి కాంగ్రెస్ క్యాంప్ పాలిటిక్స్ చేస్తోంది. మీనాక్షి గెలుపు కోసం పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ దగ్గరుండి క్యాంప్ ని చూసుకుంటూ ఉన్నారు. అయితే ఇంతలోనే మీనాక్షి నటరాజన్ నామినేషన్ ని తిరస్కరిస్తున్నట్టుగా ఆర్ఓ ప్రకటించారు. కారణం ఆమెపై ఉన్న కేసుల వివరాలు నామినేషన్ పత్రాల్లో పొందుపరచలేదు అని.